ఈరోజు క్లాస్లో మనం డైరెక్షనల్ డెరివేటివ్స్ అండ్ గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్ ఈ డెఫినేషన్స్ని బేస్ చేసుకొని ఈరోజు ప్రాబ్లమ్స్ని చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్షనల్ డెరివేటివ్. సో డైరెక్షనల్ డెరివేటివ్ అంటే ఏం చేద్దాం, అండ్ గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఆల్రెడీ డిస్కస్ మనం ఈ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ మీన్ గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో వన్స్ అగైన్ రిపీటెడ్. ఈ క్లాస్లో మనం వీటిని ఈ డెఫినేషన్స్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చెప్తాను. సో ఒకసారి రివైజ్ చేసుకుందాం. లెట్ phi of x comma y comma z be a scalar point function of position defined in some region place. Then the vector function I bar into dou phi by dou x plus j bar into dou phi by dou y plus k bar into dou phi by dou z is known as the gradient of phi. So it is denoted by gradient phi or del phi. Gradient phi or del phi. So manam del ante this is del. Gradient phi or del phi. Therefore del phi is equal to I bar into dou phi by dou x plus j bar into dou phi by dou y plus k bar into dou phi by dou z. This is the gradient. So దీన్ని ఏమంటామంటే gradient of phi and given function ఏదైతే gradient f, gradient g and so on. Okay. ఇక్కడ phi is the scalar point function. Phi is the scalar point function. Therefore gradient phi is equal to or del phi is equal to I bar into dou phi by dou x plus j bar into dou phi by dou y plus k bar into dou phi by dou z. And another definition, directional derivative. Directional derivative. So that directional derivative of a scalar point function phi at a point P of x comma y comma z in the direction of a unit vector E bar is equal to E bar dot gradient phi or E bar dot del phi. This is the directional derivative. Directional derivative. Here E bar is the unit vector. E bar is the unit vector and phi is the scalar point function. Phi is the scalar point function. At some point P of x comma y comma z. At some point P comma x comma y comma z and in the direction of some unit vector E bar. In the direction of a unit vector E bar is equal to E bar dot gradient phi or E bar dot del phi. This is the directional derivative. This is the directional derivative. So ఈ రోజు మన క్లాస్లో ఈ టూ డెఫినేషన్స్ని యూస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేద్దాం. So first one, show that gradient f of r is equal to f dash of r by r into r bar, where r bar is equal to xi bar plus this is yz bar plus zk bar plus zk bar. Okay. సో ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఏంటో చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఆర్ చేసి దానికి గ్రేడియంట్ చేయాలి. గ్రేడియంట్ చేసినప్పుడు మనకు దీన్ని మనం ప్రూవ్ చేయమంటున్నాను, ఇలా ప్రూవ్ చేయమంటున్నాను. ఓకే. ఫస్ట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వై జే బార్, దిస్ ఈజ్ జే, వై జే బార్ ప్లస్ జెడ్ కే బార్. దీని నుంచి మనం ఎలా రాయొచ్చు, ఆర్ స్క్వేర్ని, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ డాట్ ఆర్ బార్ కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఇలా మనం ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. తర్వాత మనం ఏం చేద్దాం, దీన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్లీ వీ గెట్. అంటే దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తే ఈ ఈక్వేషన్ని, దట్ ఈజ్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే 2r into dou r by dou x. సో లెఫ్ట్ సైడ్ చూడండి, 2r into dou r by dou x is equal to 2x. విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి దిస్ ఈజ్ వైకి వచ్చేసి 0 అండ్ జెడ్కి కూడా 0, అంటే వై స్క్వేర్ 0 జెడ్ స్క్వేర్ 0. Therefore 2r into dou r by dou x is equal to 2x. 2 cancelled. r into dou r by dou x is equal to x. That implies dou r by dou x is equal to x by r. dou r by dou x is equal to x by r. అలానే మనం ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు y, సో విత్ రెస్పెక్ట్ టు y చేసాం అనుకోండి పార్షియల్గా, అప్పుడు ఎంత వస్తుంది, 2r ఇంటూ dou r by dou y వస్తుంది. dou r by dou y.
ఈజ్ ఈక్వల్ టు 2y వస్తుంది. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయి డో ఆర్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్ ఉంటుంది. వై బై ఆర్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ 2r into dou r by dou y is equal to dy, 2y. That implies dou r by dou y is equal to y by r. And the same with respect to z. So with respect to z చేసామనుకోండమ్మా 2r into dou r by dou z is equal to 2z. సో ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోయి r into dou r by dou z. dou r by dou z is equal to z by r. సో ఇలా dou r by dou x, dou r by dou y, dou r by dou z ని చేసాం. ఇప్పుడు క్వశ్చన్ చేశారు. క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయమన్నారు? గ్రేడియంట్ ఎఫ్ ఆఫ్ ఆర్, గ్రేడియంట్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఆర్ డెల్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డెల్ ఆర్ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఆర్ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఐ బార్ ఇంటూ dou by dou x into f of r plus j bar into dou by dou y of f of r plus k bar into dou by dou z of f of r. అంటే ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు x f of r ని మనము డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, ఇది మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా, పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తున్నాం కానీ ఇది విత్ రెస్పెక్ట్ టు x, విత్ రెస్పెక్ట్ టు y, విత్ రెస్పెక్ట్ టు z కదా. సో అప్పుడు ఇక్కడ జీరో అవ్వదా అని. r in terms of x and y and z, r in terms of x and y and z. ఇందా చూసారు కదా, r bar is equal to xi bar plus yj bar plus zk bar. అంటే ఈ r అనే టర్మ్లో x టర్మ్స్, y టర్మ్స్, z టర్మ్స్ అన్నీ ఉంటాయి. x టర్మ్స్, y టర్మ్స్, z టర్మ్స్ అన్నీ ఉంటాయి. సో కాబట్టి మనం విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నా, విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నా, విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నా కూడా ఎఫ్ ఆఫ్ ఆర్ని కంపల్సరీగా డిఫరెన్షియేట్ చేయాలి. సో దేర్ఫోర్ I bar into f of r की f dash of r into dou r by dou x and j bar into f of r की differentiation f dash of r into dou r by dou y plus k bar into f dash of r into dou r by dou z. Okay, that is equal to I bar into f dash of r into dou r by dou x ante x by r plus j bar into f dash of r into dou r by dou y అంటే y by r ప్లస్ k bar into f dash of r into z by r. z by r అంటే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. మనం అక్కడ ఏం చేసామంటే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం డో ఆర్ బై డో ఎక్స్, డో ఆర్ బై డో వై, డో ఆర్ బై డో జెడ్ ఈ వాల్యూస్ అన్నింటినీ మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ టర్మ్స్ అన్నింటిలో ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ కామన్గా ఉంది, ప్రతి టర్మ్లో కామన్గా ఉంది ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్. కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఎక్స్ ఐ బార్ ప్లస్ వై జే బార్ ప్లస్ జెడ్ కే బార్. Therefore, f dash of r by r into xi bar plus yj bar plus zk bar is equal to r bar. Is equal to r bar. Therefore, gradient of f of r is equal to f dash of r by r bar. ఇదే కదా ప్రూవ్ చేయమన్నారు. Show that gradient f of r is equal to f dash of r by r into r bar. ఇది ప్రూవ్ చేయమన్నారు. ఓకే, నెక్స్ట్ prove that gradient r power n is equal to n into r to the power of n minus 2 into r bar. సో ఇది ప్రూవ్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ప్రూవ్ చేద్దాం. సో we know that r bar is equal to xi bar plus yj bar plus zk bar. So we have r square is equal to x square plus y square plus z square. So differentiating both sides. So both sides differentiate చేస్తే 2r into dou r by dou x is equal to ఇందాక ప్రాబ్లం చేసినట్లు సేమ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి 2x. దట్ ఇంప్లైస్ dou r by dou x is equal to x by r. dou r by dou x is equal to x by r. Okay. Next 2r into dou r by dou y is equal to 2y. That implies dou r by dou y is equal to y by r. And also 2r into dou r by dou z
is equal to 2z. That is equal dou r by dou z is equal to z by r. సో గివెన్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, డెల్టా ఆర్ పవర్ ఎన్. సో ఫస్ట్ డెల్కి సారీ డెల్టా కాదు డెల్ 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 ఆర్ పవర్ ఎన్. డెల్ వచ్చేసి ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్. అంటే ఇప్పుడు ఇది ఎలా రాయొచ్చు, ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్. ఓకే, అదే రాసాం చూడండి. ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్. సో డిఫరెన్షియేట్ చేద్దాం. ఐ బార్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ మళ్ళీ ఆర్ పవర్ ఎన్ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ మళ్ళీ అగైన్ ఆర్ పవర్ ఎన్ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్. ఇప్పుడు చూడండి, ఐ బార్ ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ ప్లస్ జే బార్ ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్ ప్లస్ కే బార్ ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. ఓకే, ఇక డినామినేటర్లో ఆర్ ఉంది, న్యూమరేటర్లో తీసుకెళ్తే ఆర్ పవర్ మైనస్ వన్. ఆల్రెడీ దెర్ ఈజ్ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్. Therefore, r power n minus 1 n minus 2 in the same numerator r power n minus 1 denominator r. So denominator by this numerator loki minus 1 r power minus 1. Therefore, r power n minus 1 r power n minus 2. Same third term lo kuda r power n minus 1 by r, that is equal to r power n minus 2. సో ప్రతి టర్మ్లో ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 2 కామన్ ఉంది కాబట్టి అది తీసాం. ఎన్ ఇంటూ ఆర్ పవర్ మైనస్ ఎన్ మైనస్ 2 ఇంటూ సో రిమైనింగ్ టర్మ్స్ ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. సో ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. therefore gradient r power n is equal to n into r to the power of n minus 2 into r bar. ఓకే, సో ఇది మనకు ప్రూవ్ చేయమన్న రిజల్ట్. సో ప్రూవ్ చేసాం. సో ఇప్పుడు డైరెక్షనల్ డెరివేటివ్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ f is equal to x square minus y square plus 2z square at a point p is equal to 1, 2, 3 in the direction of the line PQ where Q is equal to 5, 0, 4. P ఇచ్చారు, Q ఇచ్చారు. Find the directional derivative of the function at a point in the direction. సో ఈ PQ డైరెక్షన్లో ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్కి డైరెక్షనల్ డెరివేటివ్ని మనం చూడాలి, డైరెక్షనల్ డెరివేటివ్ని చేయాలి. ఓకే, చూడండి. ఫస్ట్ PQ బార్, PQ అనేది కనుక్కోవాలి కదా మనం, PQ వెక్టార్ని కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలో చూడండి. ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ P అండ్ Q విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్. విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్ ఏమవుతుంది, OP బార్ ఇజ్ ఈక్వల్ టు, సో ఎంత వస్తుంది, P ఈజ్ ఈక్వల్ టు ఇది కదా, I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్. I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్. ఎలా వస్తుంది అది, OP బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సెకండ్ వెక్టార్ నుంచి మనం ఫస్ట్ వెక్టార్ని మైనస్ చేస్తాం. సో I బార్ మైనస్ 2 ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్. అలానే OQ బార్ ఎంత అవుతుంది, 5I బార్ ప్లస్ 4K బార్. ఎలానో చూడండి ఒకసారి, ఇదిగో చూడండి, 5I బార్ ఇక్కడ 5, 0, 4 Qకి. సో కాబట్టి 5I బార్ ప్లస్ 0J బార్ ప్లస్ 4K బార్. 0J బార్ కాబట్టి అది 0 అయిపోతుంది టర్మ్.
So 5I bar plus 4K bar. 5I bar plus 4K bar. 5I bar plus 4K bar. Now PQ bar. మన PQ కావాలి వెక్టార్. PQ is equal to OQ bar minus OP bar. OQ bar minus OP bar. So OQ bar is equal to 5I bar plus 4K bar minus OP bar. OP bar is equal to I bar plus 2J bar plus 3K bar. Okay. 5I minus 5I bar minus I bar అంటే 4I bar minus 2J bar. ఇక్కడ 0 bar, ఇక్కడ J bar లేదు, 0 అనుకుందాం. 0 minus 2J bar is equal to minus 2J bar and 4K bar minus 3K bar, that is equal to K bar. Therefore 4I bar minus 2J bar plus K bar. This is the vector, position vector of P and Q. సో ఇలా 2 పాయింట్స్ ఇచ్చి పొజిషన్ వెక్టార్ని కనుక్కోమంటే దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఫస్ట్ ఒక్కొక్కసారి వెక్టార్ ఇచ్చేసేస్తారు, ఇచ్చేస్తే నో ప్రాబ్లం. వెక్టార్ ఇవ్వకపోతే ఓన్లీ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇలా మనం పొజిషన్ వెక్టార్ని కూడా మనమే చేసుకోవాలి. పొజిషన్ వెక్టార్ని మనమే చేయాలి. లెట్ E bar be the unit vector in the direction of PQ. In the direction of PQ. Then E bar is equal to, E bar be the unit vector. E bar be the unit vector in the direction of PQ. In the direction of PQ. Then E bar is equal to, ఫార్ములా ఏమవుతుంది, సపోజ్ ఇందాక వెక్టార్ని మనం n బార్ అనుకుందాం అనుకుంటే ఏమవుతుందంటే n బార్ బై మాడ్యులస్ n బార్. n బార్ బై ఇది అనుకుంటే ఇది ఈక్వల్ టు n బార్ అంటే ఫార్ములా ఏం రాస్తామంటే n బార్ బై మాడ్యులస్ n బార్. సో n బార్ మీన్స్ ఈ వెక్టార్. సో అదే రాసాం చూడండి అమ్మా. 4I bar minus 2J bar plus K bar by square root of 4 square plus 2 square plus 1 square. Coefficients, I coefficients, J coefficient, K coefficient. So 4 square plus 2 square plus 1 square. 16 plus 4 plus 1. Therefore 4I bar minus 2J bar plus K bar by square root of 21. Square root of 21. That is the E bar, unit vector E bar. Now E bar వచ్చేసింది మనకు. డైరెక్షనల్ డెరివేటివ్ చేయాలంటే ఇంకా గ్రేడియంట్ F కావాలి. E bar డాట్ గ్రేడియంట్ F. ఫార్ములా ఏంటి డైరెక్షనల్ డెరివేటివ్ కి? E bar డాట్ గ్రేడియంట్ F. Therefore gradient F is equal to formula I bar into dou F by dou X plus J bar into dou F by dou Y plus K bar into dou F by dou Z. మన దగ్గర dou F by dou X, dou F by dou Y, dou F by dou Z 3 వాల్యూస్ మన దగ్గర లేవు, కానీ F అనే ఫంక్షన్ ఉంది. సో దాన్ని యూజ్ చేసుకుని మనం 3 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. F is equal to X square minus Y square plus 2Z square plus 2Z square. First dou F by dou X. Dou F by dou X అంటే with respect to X చేస్తున్నాం కదా. So Y is constant and Z is treating as constant. Therefore dou F by dou X is equal to 2X. The same dou F by dou Y. Dou F by dou Y is equal to, with respect to Y కదా, 0, ఈ వాల్యూ 0. మైనస్ Y స్క్వేర్ కి minus 2Y. నెక్స్ట్ dou F by dou Z అంటే with respect to Z చేస్తే ఎంత వస్తుంది, 2Z స్క్వేర్ కి 4Z. ఇలా dou F by dou X, dou F by dou Y, dou F by dou Z వాల్యూస్ని చేసాం. తర్వాత గ్రేడియంట్ ఎఫ్ ఫస్ట్ ఫార్ములా రాసుకోవాలి. ఫార్ములాలు కంపల్సరీ. ఫార్ములా రాసుకున్న తర్వాత సబ్స్టిట్యూట్ చేయాలి. I bar into dou F by dou X. dou F by dou X అంటే 2X. అలానే మైనస్ J bar into dou F by dou Y minus 2Y plus K bar into dou F by dou Z 4Z. So finally gradient F is equal to 2XI bar minus 2YZ bar plus 4ZK bar. ఇలా గ్రేడియంట్ ఎఫ్ను కూడా చేసాం. మన దగ్గర ఇప్పుడు ఈ బార్ ఉంది, యూనిట్ వెక్టర్ అండ్ గ్రేడియంట్ ఫై. Now we calculate directional derivative. Therefore the directional derivative of F bar at point 1, 2, 3 in the direction of PQ bar is equal to
E bar dot gradient F. E bar dot gradient F. E bar అంటే మనకు this is the E bar. This is E bar. 4I bar minus 2J bar plus K bar by square root of 21. So substitute చేద్దాం. Dot gradient F. Gradient F అంటే 2xi bar minus 2yj bar plus 4z k bar plus 4z k bar. సో ఇక్కడ చూడండి డాట్ ప్రోడక్ట్ చేయాలి. 2 టర్మ్స్కి డాట్ ప్రోడక్ట్ చేయాలి. మీకు డాట్ ప్రోడక్ట్ ఎలా చేయాలో నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను. I bar dot I bar is equal to 1. J bar dot J bar is equal to 1. K bar dot K bar is equal to 1. అంటే సేమ్ వెక్టార్స్ ఉంటే is equal to 1 అవుతుంది. డిఫరెంట్ వెక్టార్స్ ఉంటే డాట్ ప్రోడక్ట్లో 0 అవుతుంది. డాట్ ప్రోడక్ట్లో 0 అవుతుంది. సో ఒకసారి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం. మల్టిప్లై చేయండి. ఫస్ట్ 4I bar తోటి ఈ టోటల్ టర్మ్ని మల్టిప్లై చేద్దాం. 4I bar dot 2xi bar అంటే ఇక్కడ I bar dot I bar dot I bar అంటే 1. I bar dot I bar అంటే 1. 4 into 2x అంటే 8x. 4 into 2x అంటే 8x. నెక్స్ట్ 4I bar dot minus 2yj bar. 4I bar dot 2yj bar సెకండ్ టర్మ్ మల్టిప్లై చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి I bar dot j bar 0. therefore టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. నెక్స్ట్ 4I bar into 4z k bar డాట్ ఇక్కడ I bar dot k bar I bar dot k bar is equal to 0. కాబట్టి ఆ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ తోటి మొత్తం మల్టిప్లై చేసాం. ఓన్లీ 8x వచ్చింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటి మైనస్ 2j bar డాట్ 2xi bar ఇక్కడేంటి j bar డాట్ I bar 0. సో టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2j bar డాట్ 2yj bar ఇక్కడ j bar డాట్ j bar 1 అవుతుంది. 4 into 2 into 2 4y. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ మైనస్ 2j bar ప్లస్ 4z k bar j bar డాట్ k bar 0. సో మైనస్ 2 into 4z 0 అయిపోతుంది. j bar డాట్ k bar కాబట్టి 0 అయిపోయి టోటల్గా 0 అయింది. ఇప్పుడు నా k bar డాట్ 2xi bar k bar డాట్ I bar అంటే 0 కాబట్టి ఆ వాల్యూ ఫంక్షన్ మొత్తం 0 అయిపోతుంది ఆ వాల్యూ అంతా. నెక్స్ట్ k bar డాట్ మైనస్ 2yj bar అంటే k bar డాట్ j bar దట్ ఈజ్ ఆల్సో 0 ప్లస్ k bar డాట్ 4z k bar డాట్ అంటే 1. therefore 4z. therefore 8x plus 4y plus 4z is equal to square root of 21. This is the directional derivative at the point అన్నారు. మళ్ళీ 1, 2, 3 1, 2, 3 దగ్గర చేయమన్నారు. అంటే ఇక్కడ x is equal to 1, y is equal to 2, z is equal to 3. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 8x అంటే 8 into 1 plus 4y అంటే 4 into 2 plus 4z అంటే 4 into 3 12 అంటే 8 plus 8 plus 12. సో ఫైనల్లీ 28 by square root of 21. 28 by square root of 21. This is the directional derivative of given scalar point function in the direction of E bar at the point P of x, y, z. సో ఏదో ఒక పాయింట్ ఇస్తారు. ఆ పాయింట్ దగ్గర మేడం స్క్రీన్ షేర్ అవ్వట్లేదు మేడం. స్క్రీన్ షేర్ రావట్లేదా? 1 minute. Okay. Next problem. Find the directional derivative of xyz square plus xz at 1, 1, in a direction of the normal to the surface 3xy square plus y is equal to z at 0, 1, 1. Okay, same directional derivative. ఇందాక మోడల్ అదే అంటే గ్రేడియంట్ f డాట్ e bar or e bar డాట్ గ్రేడియంట్ f.
సో ఇక్కడ ఏంటి రెండు ఇచ్చారు. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ xyz² ప్లస్ xz ఎట్ 1, 1 ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద నార్మల్ టు ద సర్ఫేస్. ఈ సర్ఫేస్ యొక్క నార్మల్ కి అంటే సర్ఫేస్ వచ్చేసి 3xy² ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు z. దిస్ ఈస్ ద సర్ఫేస్. ఈ సర్ఫేస్ కి నార్మల్, ఆ నార్మల్ ఉన్న డైరెక్షన్ లో డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోమన్నారు. సో క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ xyz² ప్లస్ xz at 1, 1, 1 in the direction of the normal to the surface. అంటే ఇక్కడ ఫస్ట్ మనం 3xy² ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు z ఎట్ 0, 1, 1 యూజ్ చేసి ఈ బార్ని కనుక్కొని అండ్ గివెన్ ఫంక్షన్కి మనం ఏం చేస్తామంటే గ్రేడియంట్ ఎఫ్ని చేస్తాం. చూడండి, let f is equal to 3xy² plus y minus z is equal to 0. Let us find the unit normal E bar to the surface at 0, 1, 1. First dou f by dou x చేద్దాం. Dou f by dou x is equal to ఎంత వస్తుంది with respect x కదా, 3y². ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ dou f by dou y. Dou f by dou y is equal to 6xy plus 1. నెక్స్ట్ dou f by dou z అంటే విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం, అంటే దీనికి 0 అయిపోతుంది, ఈ వాల్యూ కూడా 0 అయిపోతుంది, -1. సో ఇప్పుడు మనం గ్రేడియంట్ ఎఫ్ కనుక్కుందాం. గ్రేడియంట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ డాట్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డాట్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. సో ఇక్కడ డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే 3y² ఐ బార్ ప్లస్ జే బార్ అంటే 6xy ప్లస్ 1 ఇంటూ జే బార్ మైనస్ కే బార్. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎట్ ద పాయింట్ 0, 1, 1 అన్నారు. ఎట్ ద పాయింట్ 0, 1, 1. సో 0, 1, 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 0, 1, 1 అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 1 అని మీనింగ్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ y² అంటే 1² అంటే 3i బార్ ప్లస్ 6 ఇంటూ x ఇంటూ y. x వాల్యూ 0, y వాల్యూ 1. సో ఈ టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. ప్లస్ 1 కాబట్టి ప్లస్ జే బార్ వస్తుంది మైనస్ కే బార్ అంటే ఫైనల్గా 3i బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్ వస్తుంది ఎట్ ద పాయింట్ 0, 1, 1 దగ్గర. సో అదే రాసాం 0, 1, 1. సో గ్రేడియంట్ ఎఫ్ ఏమైంది 3i బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్ ఈజ్ ఈక్వల్ టు n బార్. అంటే దాన్ని మనం అలా తీసుకున్నాం అంతే. లెట్ n బార్ ఈజ్ ఈక్వల్ టు 3i బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్. ఇప్పుడు మనం యూనిట్ వెక్టార్ని చూద్దాం. యూనిట్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు n బార్ బై మాడ్యులస్ n బార్. ఇది ఫార్ములా, డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. n బార్ 3i బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3² ప్లస్ జే కోఫిషియంట్ 1² కే కోఫిషియంట్ -1 1² అంటే 9 ప్లస్ 1 ప్లస్ 1 11. Therefore unit vector E bar is equal to 3i bar plus j bar minus k bar by square root of 11. This is the E bar. Modulus n bar by modulus n bar. ఇలా మనము యూనిట్ వెక్టార్ని చేసాం. నెక్స్ట్ let g is equal to xyz² plus xz. సో ఏమవుతుంది ఇప్పుడు ఫస్ట్ మనము డో జీ బై డో ఎక్స్ చేద్దాం. డో జీ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది yz² ప్లస్ జెడ్. నెక్స్ట్ డో జీ బై డో వై చేస్తున్నాం. డో జీ బై డో వై చేస్తే ఎంత వస్తుంది xz², ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ డో జీ బై డో జెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం, అప్పుడు 2xyz ప్లస్ ఎక్స్ అవుతుంది ప్లస్ ఎక్స్. ఇలా డో జీ బై డో ఎక్స్ ప్లస్ డో జీ బై డో వై
ప్లస్ డో జీ బై డో జెడ్. సో 3 వాల్యూస్ని ఇలా చేయాలి. తర్వాత గ్రేడియంట్ జీ. గ్రేడియంట్ జీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఐ బార్ ఇంటూ డో జీ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో జీ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో జీ బై డో జెడ్. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. డో జీ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ఇంటూ దిస్ ఈజ్ ఐ బార్ అమ్మ, ఇక్కడ ఐ బార్. డో జీ బై డో వై అంటే ఎక్స్ జెడ్ స్క్వేర్ ఇంటూ జే బార్ ప్లస్ డో జీ బై డో జెడ్ అంటే 2xyz ప్లస్ ఎక్స్ ఇంటూ కే బార్, ఎక్స్ ఇంటూ కే బార్. సబ్స్టిట్యూట్ చేశారు. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 8 1 1 1 1 1 1 అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 1. అంటే y ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఇంటూ 1 1 ప్లస్ 1, 1 ప్లస్ 1 2, 2i బార్ ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 ఇంటూ 1 అంటే j బార్ ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1, z సో 2 ప్లస్ 1 3. therefore 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ ప్లస్ 3k బార్. ఓకే, ఇప్పుడు ఈ బార్ని ఐడెంటిఫై చేసాము. సో ఈ బార్ మనం క్యాలిక్యులేట్ చేసాం. అలానే గ్రేడియంట్ జీని కూడా క్యాలిక్యులేట్ చేసాం. గ్రేడియంట్ జీని కూడా క్యాలిక్యులేట్ చేసాం. therefore the directional derivative of the given function in the direction of e bar at 1 1 1 is equal to gradient g dot e bar. gradient g dot e bar. gradient g అంటే 2i bar plus j bar plus 3k bar dot e bar. e bar అంటే 3i bar plus j bar minus k bar by square root of 11. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డాట్ ప్రోడక్ట్ చేయాలి. డాట్ ప్రోడక్ట్ చేయాలి. ఫస్ట్ 2iతో మొత్తం టర్మ్ని మల్టిప్లై చేయాలి. తర్వాత j బార్ తోటి మల్టిప్లై చేయాలి. తర్వాత 3k బార్ తోటి మల్టిప్లై చేయాలి. 2i బార్ డాట్ 3i బార్ మాత్రమే వాల్యూ ఉంటుంది. రిమైనింగ్ 2 వాల్యూస్ ఏమవుతాయి, 0 అయిపోతుంది. ఎందుకని i బార్ డాట్ j బార్ 0, i బార్ డాట్ k బార్ 0. therefore 2i బార్ డాట్ 3i బార్ దట్ ఈజ్ 6. i బార్ డాట్ i బార్ ఈజ్ ఈక్వల్ టు 1. అలానే j బార్తో j బార్ డాట్ j బార్ మాత్రమే 1 అవుతుంది. j బార్ డాట్ i బార్ 0 అయిపోతుంది. j బార్ డాట్ k బార్ 0 అవుతుంది. సో ఏమవుతుంది ఇక్కడ 1 ఇంటూ 1 1. సో మైనస్ 3 ఇంటూ 3k బార్ డాట్ k బార్ మైనస్ 3. therefore ఇక్కడ ఏమవుతుందమ్మా 7 మైనస్ 3 అంటే 4. 4 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 11. స్క్వేర్ రూట్ ఆఫ్ 11 అవుతుంది. సో ఇలా మనం డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్, ఇచ్చిన ఫంక్షన్కి డైరెక్షనల్ డెరివేటివ్ని ఎలా చేయాలో చూసాం. అంటే ఇచ్చిన గ్రేడియంట్ ఎఫ్ని కనుక్కొని ఆ తర్వాత ఈ బార్ని కూడా కనుక్కొని ఈ బార్ ఇస్ ద యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ ఎలా చేయొచ్చు, మాడ్యులస్ ఎన్ బార్ బై మాడ్యులస్ ఎన్ బార్. సో అలా చేసి మనం డైరెక్షనల్ డెరివేటివ్ని చేస్తాం. ఓకే.